హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం జరిగింది. యూట్యూబ్లో నేనే వీడియో చేస్తాను అనమాట ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది. కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసి కంపల్సరీ అయితే సపోర్ట్ చేయండి బ్రదర్. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేస్తారో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ లేదు. మిమ్మల్ని మీ అప్లికేషన్ షార్ట్లిస్ట్ చేసి ట్రయల్స్ పిలిచి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు, మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేస్తారో ఈ నోటిఫికేషన్ మనకు ట్యాక్స్ అసిస్టెంట్, అదేవిధంగా హవల్దార్ పోస్టులు పర్మనెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ అప్పుడు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇంత టైం కేటాయించి అండ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్లోనే మనకు ఆగస్ట్ 23, 2025 ఈ రోజు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే. అండ్ ఈ రోజు నుంచి మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట, అంతే. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్ మనకు సెప్టెంబర్ 13, 2025 నెక్స్ట్ మంత్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకుంటే సెప్టెంబర్ 13 అప్లై లాస్ట్ డేట్కి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, మన ఏజ్ లిమిట్ కానీ మొత్తం కూడా. అండ్ ముందుగా వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అనేటువంటి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఉన్నారు కాబట్టి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు సెప్టెంబర్ 13, 2025 నెక్స్ట్ మంత్ 13వ తేదీకి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే మీ కేటగిరీల పోస్టులు ఉంటేనే మీకు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ లేదంటే కనుక మినిమం 18 నుండి 27 సంవత్సరం తోటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందుగా ఈ నోటిఫికేషన్ మనకు 2 పోస్టులు భర్తీస్తున్నారు. ఒకటి ట్యాక్స్ అసిస్టెంట్, 2 హవల్దారు. ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసిందంటే కంపల్సరీ మీరు డిగ్రీ కంపల్సరీగా చేసి ఉండాలి. డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయినా కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఏదైనా చేసి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ మనకు కంపల్సరీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే అప్లికేషన్ సమస్య ఒకటి, కంప్యూటర్ సమస్య ఒకటి బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. అదేవిధంగా మీకు 8000కి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంటే డిప్రెషన్స్ అనమాట 1 అవర్ లోపు మీరు స్పీడ్ అయితే చేయాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు హవల్దార్కి వచ్చేసి కంపల్సరీ మనకు 10th పాస్ అయి ఉండాలి. 10th పాటు మనకు ఫిజికల్ స్టాండర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేల్ వాళ్ళు వచ్చేసి హైటు 157.5 సెంటీమీటర్లు అయితే ఉండాలి హైట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ విషయానికి వస్తే కనుక మనకు నార్మల్ ఉన్నప్పుడు 81 ఉండాలి, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెకండ్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వాకింగ్ వచ్చేసి 1600 మీటర్స్ వాకింగ్ని అంటే డిస్టెన్స్ని 1600 మీటర్ డిస్టెన్స్ని 15 నిమిషాల లోపు మాత్రమే మేల్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఇది ఓన్లీ వాకింగ్ మాత్రమే, ఎటువంటి రన్నింగ్ అయితే కాదు. ఇక నెక్స్ట్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిల హైట్ విషయానికి వస్తే మినిమం 152 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి. వెయిట్ 48 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు. అండ్ అమ్మాయిలకు వచ్చేసి చెస్ట్ నాట్ అప్లికేబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు కేవలం 1 కిలోమీటర్ మాత్రమే 20 నిమిషాల్లో మాత్రమే వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా ఓన్లీ వాకింగ్ మాత్రమే, ఎటువంటి రన్నింగ్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి కేవలం 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు, అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 కింద మీకు 25,500 నుండి 81,100 శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్లు మీకు 60,000 వరకు దగ్గర శాలరీ వస్తుంది అనమాట. ఎందుకంటే ట్యాక్స్ అసిస్టెంట్ కొద్దిగా ఆఫీసర్ లెవెల్ పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ మనకు హవల్దార్కి ఓవరాల్గా 10 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 9 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే. ఇక ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ పోస్ట్ అయితే లేవు. బట్ ఏంటంటే మీరు యువర్ క్యాండిడేట్ 9 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకుంటే చేసుకోండి. ఇక శాలరీ చూసుకుంటే 80,000 మీకు
18 అంటే 18,000 వరకు శాలరీ అయితే వస్తుంది. 18,000 నుండి 56,900 వరకు అన్ని అలవెన్స్ కలుపుకొని ఓవరాల్ మీకు 32,000-33,000 మీకు పైగానే మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. అయితే బ్రదర్ ఇవన్నీ కూడా మనకు వేకెన్సీ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ పోస్టులు కదా అని మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. అయితే బ్రదర్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ అయితే ఉందో ఇది మనకేందంటే స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్. అంటే స్పోర్ట్స్ కోటా అంటే ఏం లేదు, మనకు ఇప్పుడు క్వాలిఫికేషన్తో పాటు స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అప్లై చేయొచ్చా అంటే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశమే తెలియదు అనమాట. వీళ్ళకి కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీకు సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఆ గేమ్స్ సంబంధించినటువంటి ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఓవరాల్గా 65 సంబంధించినటువంటి గేమ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ 65 గేమ్స్లోనే ఏదో ఒక విభాగం అంటే ఏదో ఒక గేమ్స్లోనే మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్చరీ, అథ్లెటిక్ ఇట్లా చాలా రకమైనటువంటి గేమ్స్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్ ఇట్లా చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే ఇచ్చాడు. మీరు నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి గేమ్ సర్టిఫికేట్స్ అనేవి మనకి ఇక్కడ ఏంటంటే 2020 నుండి 2025 మధ్యన ఏవైతే గేమ్ సర్టిఫికేట్స్ వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు 2025 టోర్నమెంటు, 2024 టోర్నమెంటు, 23 టోర్నమెంటు, 22 టోర్నమెంట్ అని ఇట్లా ఈ విధంగా 2020 నుండి 2025 మధ్యన జరిగినటువంటి టోర్నమెంట్స్లోన మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటే కానీ పార్టిసిపేట్ చేసినా కానీ అచీవ్మెంట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ మనకి ముందుగా అప్లికేషన్ చేస్తాం కదా, అప్లికేషన్ చేసినటువంటి తర్వాత మన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎందుకంటే మన అప్లికేషన్స్ అన్ని గేమ్ సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారు. తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసి ట్రయల్స్కి అయితే పిలుస్తారు. మనం ఏ గేమ్స్కి అయితే అప్లై చేసుకుంటామో అక్కడ ఇచ్చినటువంటి గేమ్స్లోన ఆ గేమ్స్ వస్తుందా లేదా మనకు ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి అయితే పిలుస్తారు అన్నమాట. ఒకవేళ హౌల్దార్కి అప్లై చేసుకుంటే హైట్ చెకింగ్కి అండ్ అదేవిధంగా వాకింగ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే కనుక మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ మీకు లాస్ట్ అయితే ఉంటుంది అనెక్సర్ బి పార్ట్ 1 అని, అండ్ మనకు అనెక్సర్ కింద మనకి ఇంకొక పార్ట్ 2 కూడా ఉంది. దీన్ని మీరు ఫిల్అప్ అయితే చేయాలి. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, లేదా మీకు వస్తుందంటే కనుక మీరు అప్లై చేసుకోండి. దాన్ని ఫిల్అప్ చేసి కింద మనకు అనెక్సర్ బి పార్ట్ బి ఇది కూడా మీరు అప్లై అంటే దీన్ని ఫిల్అప్ చేసి దీంతో పాటు కొన్ని అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు కొన్ని అటాచ్మెంట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి. అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసి మీరు ఏం చేస్తారంటే మీరు మీ డాక్యుమెంట్స్ కూడా కొన్ని అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఫిల్అప్ చేస్తారంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదా, దాంతోపాటు ఇంకా ఏమేమి పంపించాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ 10th కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ, అదేవిధంగా మీ డిగ్రీ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్కి అప్లై చేసుకుంటారో ట్యాక్స్ అసిస్టెంట్కి దానికి రిలేటెడ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ యూనివర్స్ సర్టిఫికేటు అంటే ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు, నెక్స్ట్ ఆధార్ కార్డు, తర్వాత రీసెంట్ దిగినటువంటి ఫోటో అనమాట. ఒక ఫోటో కానీ 2 కానీ పంపించండి. దాని మీద కంపల్సరీ మీరు సిగ్నేచర్ చేయండి. అయితే ఇవన్నీ కూడా మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ కూడా మీరు ప్రతి జిరాక్స్ మీద సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఏ అడ్రస్ పంపించాలి ఏంటి చూసుకుంటే మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాటితో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ పంపిస్తున్నారా అన్నీ కూడా మడతపెట్టి ఒక మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్లాప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2025 అని మెయిన్ ఎన్లాప్ మీద మీరు హెడ్డింగ్ అయితే రాయండి. మెయిన్ ఎన్లాప్ మీద తర్వాత మీరు మెయిన్ ఎన్లాప్ మీద ఫ్రమ్ అడ్రస్ అని రాసి, ఫ్రమ్ అంటే మీ పేరు అంటే మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మీ పేరు, మీ ఫాదర్ నేమో మీ మొత్తం కూడా రాయండి. మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్రమ్ అని పెట్టి 2 అని పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో వీటి వరకు ద అడిషనల్ కమిషనర్ సిసిఏ సెల్ కేర్ ఆఫ్ వచ్చేసి మనకు ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ గువాహతి కమిషనరేట్ ఏదైతే ఉందో ఆట నుంచి కింద వరకు 781001 ఈ అడ్రస్ వరకు 2 అని పెట్టి రాయండి. మెయిన్ ఎలా పెట్టి ఉందా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్స్ అండ్ వాటితో పాటు పంపిన డాక్యుమెంట్ జిరాక్స్ అన్ని కూడా దాన్ని పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించండి. సెప్టెంబర్ 13వ తేదీలో పంపించాల్సి ఉంటుంది. రిసీవ్ అవ్వాలి. మీరు స్పీడ్ పోస్ట్ చేస్తా అంటే స్పీడ్ చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేస్తా అంటే అందరు కూడా రిజిస్టర్ పోస్ట్ అయితే పంపించండి. వాళ్ళు అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ అయితే పంపించండి. ఇక ఫైనల్కి వచ్చేసింది బ్రదర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి
ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ హవాల్దార్ కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలన్నా అండ్ అప్లికేషన్ ఫామ్ కావాలన్నా మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.